సంఘటనల గురించి చెప్పి ముందుగానే మనల్ని అలర్ట్ చేసేవాళ్ళు, మెలకుతో ఉంచేవాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు ప్రవక్తలు. అందుకని ఒక ప్రవచనము చెప్పబడింది అని అంటే అది నెరవేరినప్పుడు ప్రవక్తలు వాళ్ళు ఖచ్చితంగా నెరవేరాలి. ఆ ప్రవచనం నెరవేరినప్పుడు అది ప్రవక్తకి సాదృశ్యంగా ఉంటుంది. ఒకరోజు యోనా ప్రార్థన చేస్తా ఉంటుంటే దేవుడైన యెహోవా వాక్యలాగా ప్రత్యక్షమై యోనాకు చెప్తాడు అనమాట. ఏమని చెబుతాడంటే, యోనా నీవు నెనేవే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న మనుషులందరూ నా దృష్టిలో బహు ఘోరంగా ఉన్నారు, ఘోరముగా నా దృష్టికి ఘోరమైన వాళ్ళు అంటే దేవుని దృష్టికి ఘోరంగా ఉన్నారు, ఘోరమైన పాపులుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి నెనేవే పట్టణానికి వెళ్ళి వారికి ఆ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పు, నా గురించి చెప్పు అని చెప్పేసి యోనాకు చెప్తాడనమాట దేవుడు. చెప్పిన తర్వాత యోనా అనుకుంటాడు కదా, నెనేవే పట్టణం గురించి ఉన్న చరిత్ర ఏందనంటే, ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు బద్ధ శత్రువు ఎవరయ్యా అంటే ఆషూరు రాజు. హల్లెలూయా. ఇజ్రాయెల్ యొక్క బద్ధ శత్రువు ఆషూరు రాజు ఇజ్రాయెల్ ప్రజల మీదకి మరి సవాళ్ళు విసురుతాడు అనమాట. ఎవడు మిమ్మల్ని రక్షించేది, ఎవడు మిమ్మల్ని ఆదుకునేది అని హిజ్కియా రాజు కాలంలో సవాళ్ళు విసురుతాడు అనమాట. ఇదిగో మిమ్మల్ని రక్షించువాడు ఎవడు లేడు, మిమ్మల్ని ఆదుకునేవాడు ఎవడు లేడు అని సవాళ్ళు విసురుతూ ఉన్న సమయంలో ఒక లేఖను పంపించినప్పుడు హిజ్కియా రాజు బట్టలన్నీ చింపుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు అనమాట. హల్లెలూయా. ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ప్రార్థన చేసి మొదలు పెట్టేటప్పుడు ఏమనంటాడంటే, జీవము కలిగిన దేవుణ్ణి దూషించుటకై ఆషూరు రాజైన తన యజమాను చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన ఆషూరు రాజు గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు ఎచ్చుగా ప్రార్థన చేయము. రబ్షాకే పలుకుతాడు అనమాట. తన ఆషూరు రాజైన తన యజమానుని చేత పలికినటువంటి మాటలు, ఒకవేళ నీ దేవుడు రక్షిస్తాడేమో, ఒకవేళ నీ దేవుడు కాపాడుతాడేమో అని అక్కడ పలికిన మాటలు హిజ్కియా రాజు హృదయంలో గుండె చింపుకున్నట్లయిపోద్ది. హల్లెలూయా. అక్కడ పలికే మాటలు ఏందనంటే ఆషూరు రాజు సవాళ్ళు విసురుతున్నాడు హిజ్కియా రాజుకి, నువ్వు సిద్ధంగా ఉండు, నిన్ను కాపాడువాడు ఎవడు లేడు, నిన్ను ఆదుకునేవాడు ఎవడు లేడు. ఇదిగో నా కింద బలమైన సైన్యం ఉంది, నా చేతి కింద బలమైన సైన్యం ఉంది, ఈ రోజు నీ దేవుడే నిన్ను నాకు అప్పగించాడు సవాళ్ళు విసురుతూ ఉన్నప్పుడు హిజ్కియా రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తుండో చూడండి. యెషయా 37వ అధ్యాయం తీయండి. యెషయా 37వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా, చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకు సన్హెరీబు పంపిన వారి మాటలు చెవిన పెట్టుము. యెహోవా
ఆషూరు రాజులు ఆ జనములను వారి దేశంలో పాడు చేసి వారి దేవతల అగ్నిలో వేసింది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు కాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవాని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్ము రక్షించుము. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఆదుకో. నిజంగానే ఆషూరు రాజు చేతుల్లో ఎంతో మంది ఓడిపోయారు, వారి రాజ్యాలు స్వతంత్రించుకోబడ్డాయి. కానీ మేమైతే మిమ్మల్ని నమ్ముకున్నాము అని హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి ఏం జరిగింది అని అంటే, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు పరలోకం నుంచి ఒక దేవదూతను పంపించాడు. ఆ ప్రార్థన విని, ఆ ప్రార్థన చెవికి ఆలకించి పరలోకం నుంచి ఒక దేవదూతను పంపించి దేవుని కోపము ఆషూరు యొక్క సైన్యం దేన్ని చూసి గర్వపడుతున్నాడో, దేన్ని చూసి అహంకారపడుతున్నాడో, దేన్ని చూసి గర్విస్తున్నాడో, ఆ గర్వాన్ని బట్టి ఆ అహంకారాన్ని బట్టి ఏం చేశాడు అని అంటే, దేవుడు పరలోకం నుంచి ఒక దేవదూతను పంపించి, అక్కడ 36వ వచనంలో ఉంటుంది, అంతటా యెహోవా దూత బయలుదేరి ఆషూరు వారి దండుపేటలో 185,000 మంది మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కాల బేరములుగా ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలగజేసుకొని ఆ ప్రార్థన విని దేవదూతను పంపించి 185,000 మంది హతమైపోయారంట. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు వినాలో, ఎప్పుడు కలగజేసుకోవాలో అప్పుడు కలగజేసుకొని ఇశ్రాయేల్ తరపున ప్రతిసారి విజయాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఆషూరు రాజు అనుకున్నాడు, నా సొంత బలం అనుకున్నాడు. సొంత బలం అంతా కూలిపోయింది. ఇశ్రాయేల్ ఆ యొక్క రాజ్యాన్ని దోచుకోవాలని చూశాడు. హిజ్కియాని పడగొట్టాలని చూస్తే ఇక్కడ ఏమైపోయింది అని అంటే, అక్కడ చూడండి ఆషూరు రాజు పరిస్థితి ఏమైందంటే, సొంత కుమారులే రాజ్యం కొరకు చంపబడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 38వ వచనంలో, అతడు నిస్రోకు అను దేవత మందిరంలో ముందు బ్రొక్కుచుండగా అతని కుమారులైన ఆద్రామెలుకును షేరోజరుకును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన అతనికి మారుగా రాజు ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని పిల్లల జోలొచ్చిన, దేవుని మందిరం జోలొచ్చిన ఆ రోజుల్లో ఊరుకోలేదు. రంకెలేసిన వాడి కల్లా కూడా వాడి గర్వాన్ని బట్టి, వాడి అహంకారాన్ని బట్టి అణిచివేసిన రోజులే ఉన్నాయి. కానీ మరి అక్కడ ఏమి కూడా వాళ్ళు నిష్ప్రయోజనం అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే, నెనేవే పట్టణము అని అంటే ఒకప్పుడు ఆషూరు రాజు హిజ్కియా రాజు మీద సవాళ్ళు వేసిన బద్ధ శత్రువు. ఆషూరు రాజు ఇజ్రాయెల్ యొక్క ప్రజల కంటే దేవుని నమ్ముకున్న ప్రజల యొక్క బద్ధ శత్రువు. యోనా ఏమనుకున్నాడంటే, దేవుడు చెప్పగానే దరిద్రం వదిలింది అనుకున్నాడు. హల్లెలూయా. అంటే అంత మనుషులు అంతా మమ్మల్ని బాధించారు ఒకప్పుడు, మమ్మల్ని హింసించారు ఒకప్పుడు, మా పితరుల్ని బాధ పెట్టిన ఆ నెనేవే పట్టణము నాశనం అయిపోతుందనంటే, పోతే పోయిందిలే, దేవుడు తగు శాస్తి చేసిండని అనుకున్నాడు. కానీ నెనేవే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే యోనా వెళ్ళడు. హల్లెలూయా. వెళ్ళడానికి ఇష్టం ఉండదు. నేను వెళ్ళను ప్రభువా, మా పితరుల్ని, మా వారిని,
ఎంతో బాధ కలిగించిన పట్టణం అది. నేను అక్కడికి వెళ్ళి ఆ పట్టణాన్ని నేను రక్షించడానికి నాకు ఇష్టం లేదు అని మనసులో అనుకొని దేవుడైన యెహోవా నినెవే పట్టణానికి వెళ్ళమంటే దానికి ఆపోజిట్గా తర్షీష్ పట్టణానికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్షీష్ పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. చూడండి, ప్రవక్త, ప్రార్థించేవాడు, దేవునికి మొరపెట్టేవాడు, దేవునికి మొరపెట్టేవాడు. మరి ఇలాంటి వ్యక్తి కూడా దేవుని మాట వినకుండా దేవుని మాట పెడచెవిని పెట్టి దేవునికి పిల్లలు పెడచెవిని పెట్టి దేవుని మాట వినకుండా యోనా ఏం చేసిండనంటే నినెవే పట్టణం వైపు వెళ్లకుండా ఎటు వెళ్ళాడు? తర్షీష్ పట్టణానికి వెళ్ళాడు. తర్షీష్ పట్టణానికి వెళ్ళి తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. ఆ రోజు ప్రవక్తలే దేవుని మాట వినలేదు. దేవుని మాట విననందుకు తగిన శాస్తే జరిగింది. ఇక్కడ ఏమనుకున్నాడంటే యోనా నినెవే పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు, నినెవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు తర్షీష్ పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. సొంత ఆలోచన, సొంత విధానం తీసుకొని బయలుదేరుతూ ఉన్నప్పుడు తనకిష్టం లేదు. దేవుడు చెప్పిన మాట ఒకటి, జరిగించేది ఒకటి. దేవుడు ఎటు వెళ్ళమన్నాడు? నినెవే పట్టణం. ఎందుకు వెళ్ళట్లేదు అతను? అతనికి బద్ధ శత్రువు. ఇశ్రాయేల్ ప్రజలకి, నినెవే పట్టణ ప్రజలకి అస్సలు పడదు. కానీ దేవుడు చెప్పాడు కదా, వెళ్ళాలి కదా, వెళ్ళలేదు. నినెవే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్ పట్టణానికి వెళ్తూ ఏం చేశాడంటే ఆరాముగా విశ్రాంతి తీసుకుంటూ పడవ అడుగు భాగంలోకి వెళ్ళి నాకేం పట్టనట్టుగా ఉన్నట్టుగా ఉండి యోనా ఏం చేస్తున్నాడంటే ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తావో, దేవుని మాట వినకుండా వెళ్ళిపోతావో, దేవునికి నచ్చకుండా వెళ్ళిపోతావో, నీకు శ్రమ రావటం ఆరంభిస్తూ ఉంటుంది. దేవుడైతే ఆయన మాట విన్నప్పుడు చంపడు, చంపేంత దెబ్బ కొట్టడు, బుద్ధి చెప్పే దెబ్బ కొడతాడు. హల్లెలూయా. యోనా ప్రవక్త అయినా, వట్టి మనిషా, విశ్వాసి కాదు, ప్రవక్త. దేవుడు తనతో మాట్లాడేవాడే దేవుని మాట వినకుండా తర్షీష్ పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవరిని విడిచిపెట్టడు. దేవుని మాట వినని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎవరిని విడిచిపెట్టడు. ప్రవక్తను కూడా విడిచిపెట్టలా. నిద్రపోతా ఉంటున్నప్పుడు ఆ పడవలో ప్రయాణించే వాళ్ళు అందరూ వెళ్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో తుఫాను రావడం ఆరంభించింది. తుఫాను రావడం ఆరంభించినప్పుడు ఆ తుఫానికి ఆ పడవ, ఆ ఓడ అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు నావికులందరూ కూడా భయపడరంట. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా, అలలు, భయంకరమైన అలలు వస్తూ ఉన్నాయి, అటు ఇటు కదులుతా ఉంది. అటు ఇటు కదులుతా ఉన్న సమయంలో వాళ్ళకి ఒకటే వచ్చింది, ప్రాణాలు ముఖ్యమా, సరుకు ముఖ్యమా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రాణాలు ముఖ్యం అనుకొని ఏం చేస్తున్నారంటే ఈ బరువు తగ్గించడం కోసము ఆ పడగలో ఉన్న సరుకునంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖాళీ చేస్తా ఉన్నారు. ఖాళీ చేస్తా ఉన్న టైంలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు దాకా మనతో కలిసి ఉన్న ఈ హెబ్రీడ్ ఎక్కడున్నాడు? ఇప్పుడు దాకా మనతో కలిసి మాట్లాడిన హెబ్రీడ్ ఎక్కడున్నాడు? వెళ్ళి వెతకండి, ఈ తుఫాను ఆగిపోయేలాగా మీ దేవుళ్ళకి మీరు ప్రార్థించండి, మీ దేవతలకు మీరు ప్రార్థించండి అని ఒక్కొక్కళ్ళు వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే యోనా కనబట్టలేదు వాళ్ళకి. యోనా కడబయలుపోయేసరికి నావికుడు ఏం చేశాడంటే పడవ అడుగు భాగానికి వెళ్ళి
యోనా దగ్గరికి వెళ్ళి యోనాను ఒక మాట అంటాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనంటాడో చూడండి ఇక్కడ 9వ వచనం చదవండి, 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించు. ఏంటి ఇంత నిద్రపోతున్నావు? పోయి నిద్రపోతా, తుఫాను భయంకరంగా ఉంది, ఓడ అటు ఇటు కదులుతా ఉంది, నీకేమొచ్చింది? లేచి నువ్వు వెంటనే నీ దేవునికి ప్రార్థించు. మనం చావకుండా ఆ దేవుని మనం ఎందుకు కరికరించనేమో అని అనమాట. ఒకవేళ మనం చనిపోకుండా నీ దేవుడైనా కనికరిస్తాడేమో, నీ దేవుడైనా జాలి పడతాడేమో, నీ దేవుడైనా కనికరిస్తాడేమో అని ఆ ఓడ నాయకుడు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతల పేరున వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యోనాకు అర్థమైంది అప్పుడు. అయితే ఈ తుఫాన్ అనేది కంట్రోల్ కావట్లేదు, ఓడ అటు ఇటు కదులుతూ ఉంది. కదులుతూ ఉన్నటువంటి సమయంలో ఓడ నాయకుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజుల్లోనంట తుఫాన్లు వచ్చినప్పుడు, అలజడులు వచ్చినప్పుడు నరబలి అడిగిద్దనంట. ఒకవేళ ఇది ఎవరి వలన వచ్చింది తుఫాను, ఎవరి వలన వచ్చింది ఈ తుఫాన్ అని చెప్పేసి అందరూ కూడా ఓడలో ప్రయాణించే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పేరున చీటీలు వేసి ఆ చీటీలన్నీ పోగు చేసి ఆ చీటీలో ఒకరిని తీయమన్నారంట. తీస్తే ఎవరి పేరు వచ్చిందనంటే యోనా పేరును వచ్చింది. యోనా పేరును వచ్చంగానే చెబుతా ఉన్నారే, మేము ఇంతమంది మేము మా పేర్లు రాసినప్పుడు నీ పేరే వచ్చింది అని చెప్పినప్పుడు యోనా అప్పుడు ఒప్పుకుంటాడు. హల్లెలూయా. ఇదిగో నా దేవునికి వ్యతిరేకంగా నేను నెనేవే పట్టణానికి వెళ్ళవలసిన వాడనై ఉండగా నేను ఇదిగో తర్షీషు పట్టణానికి వెళ్తున్నాను. నాకు అర్థమైంది, ఇదిగో నా నిమిత్తం మీరు అందరూ చావకూడదు, నా నిమిత్తం మీరు ఎవరు కూడా బలి కాకూడదు. ఇదిగో వెంటనే నన్ను ఏం చేయండి, నన్ను పట్టుకొని మీరు సముద్రంలో పడేయండి. నన్ను ఎప్పుడైతే మీరు పడవేసిన మరుక్షణమే ఈ తుఫాన్ ఆగిపోతుంది, ఈ సమస్య మీకుండదు, ఈ బాధ మీకుండదు అని అంటే ఆ ఓడలో ప్రయాణించే వాళ్ళు ఆలోచిస్తున్నారంట, ఇతను యెహోవా భక్తుడు, ఇతన్ని గనక మనం పొరపాటున సముద్రంలో పడేస్తే ఆ శాపం మనకి ఎక్కడ వస్తుందో, ఆ పాపం మనకి ఎక్కడ అంటుకుంటుందో అని వాళ్ళందరూ కూడా చాలా మంది సందేహిస్తూ ఉన్నారంట. అయినా కానీ యోనా అంటున్నాడు, నన్ను పడేయండి, నన్ను సముద్రంలో పడేయండి, మీకు ఈ ఆపద మీకు దూరం అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళందరూ కూడా సముద్రంలో పడవేయటానికి తీర్మానించుకున్నారంట. తీర్మానించుకొని ఆ పడవేసిన తర్వాత అకస్మాత్తుగా తుఫాను ఆగిపోవటం మొదలైందంట. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం చదవండి, యోనా 1:15. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. అప్పుడు దాకా వాళ్ళు దేవతలను ప్రార్థించారు, అప్పుడు దాకా నానా రకాలుగా ప్రార్థించారు, కానీ వాళ్ళ ప్రార్థనలకి ప్రతిఫలం దొరకలేదు. యోనా చెప్పినట్టు చేశారు కాబట్టి యోనాని సముద్రంలో పడవేగానే అమాంతంగా తుఫాన్ అనేది ఆగిపోయిందనంట. అప్పుడు మనుషులందరూ కూడా భయపడరంట, అమ్మో యెహోవాయే దేవుడు అని బలులర్పించారంట, మొక్కుబళ్ళు చేశారంట. అయితే యోనా సముద్రంలో పడవేయబడగానే దేవుడు ముందుగానే ఒక గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం ఒక కడుపులో ఉన్నాయి. దేవుడు ముందుగానే ప్రణాళిక ఉంటుంది. నీకు తెలియదు, ఏదైనా ఒక పని చేయదలిచినాడంటే ఆయన ప్రణాళిక ఉంటుంది నీకంటే ముందుగానే.
ఆయన ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. యోనా ఎప్పుడైతే వ్యతిరేకంగా నడిచాడో ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు దేవుడు. ఆ తుఫాన్ రావటం, తన పేరు రావటం, తన మీద తనలో సముద్రంలో పడవేయబడటం, అక్కడ మత్స్యానికి ఒకటి ఆజ్ఞాపించడము, ఆ మత్స్యము కడుపులో 3 రోజులు ఉండటం. ఈ 3 రోజులు ఉన్న తర్వాత అర్థమైంది యోనాకి, హల్లెలూయా, నేను ఎక్కడ ఉన్నాను, నేనేం చేస్తున్నాను. ప్రవక్త అయిన యోనా కూడా తను చేసిన పొరపాటును గమనించి, తను ఎక్కడ పొరపాటు జరిగిందో గమనించి తను పశ్చాత్తాపడుతున్నట్ట. 3 రోజులు అన్నం లేదు, నీరు లేదు. 3 దినములు చేప కడుపులోనే, మత్స్యం కడుపులోనే ఉండి ఇలాగూ ప్రార్థిస్తున్నాడంట. కన్నీరు గార్చే విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ప్రవక్త ఏంటి దేవుని మాట వినకపోవటం ఏందనంటే, ఈరోజు ఎంతో మంది అనుభవ జ్ఞానులు, ఎంతో మంది దైవజనులు కూడా ఒక్కోసారి దేవుని మాట వినకుండా వారికి నచ్చిన విధానంలో పోతూ ఉన్నప్పుడు భయంకరమైన నష్టాలు జరిగినాయి, భయంకరమైన అపాయాలు వచ్చినాయి. యోనా జీవితంలో కూడా దేవుని మాట వినలేదు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేశాడు, ఇబ్బంది కొని తెచ్చుకున్నాడు. మత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అయ్యా, ఉపద్రవంలో ఉన్నాను నాయన, నన్ను కాపాడు నాయన, నన్ను క్షమించు నాయన అని యోనా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు ఏం చేసినా, నువ్వు ఎలా చేసినా, దేవుడైతే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. లోకములో అలుపులేమి గనులేమి ఎవరైనా అందరినీ ప్రేమించాడు ఆయన. నువ్వు ఎన్నోసార్లు తప్పులో పడిపోతున్నావు, ఎన్నోసార్లు పొరపాటులో పడిపోతున్నావు, కానీ దేవుడు నీకు సావు దెబ్బ కొట్టడు, బుద్ధి చెప్తాడు అంతే. హల్లెలూయా. యోనాకు బుద్ధి చెప్పాడా? యోనాను చంపాడా? చెప్పండి. బుద్ధి చెప్పడం కోసం ఎక్కడ ఉంచాడు? మత్స్యము కడుపులో 3 రోజులు ఉంచాడు. 3 రోజులుండి పశ్చాత్తాపడిన తర్వాత ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో మరలా అక్కడికే నినేవే పట్టణపు ఒడ్డున దేవుడు ఆజ్ఞాపించాడంట, ఆ ఒడ్డున అక్కడ కక్కేసేయని చెప్పేసి. ఆడ కక్కిన తర్వాత, అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7వ వచనం చూడండి. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవా జ్ఞాపకం చేసుకుంటుని, నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జితురు. కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పించెదను. హల్లెలూయా. ఇవన్నీ ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా. ఎంత అద్భుతాలు చూడండి. ఇవి లోకంలో ఉన్న మనుషులు చెప్తే ఏంది, సముద్రంలో పడిపోతే మత్స్యం మింగటము, మత్స్యం కడుపులో 3 రోజులు ఉండడము నిజమా, నమ్మాలా అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది యథార్థ కథ. హల్లెలూయా. ఇది వాస్తవం. తర్వాత మరలా అక్కడికి వచ్చిన తర్వాత యోనాకు చెప్తాడు, నువ్వు లేచి నినేవే పట్టణానికి పోయి నేను తెలియచేయి, సమాచారం వారికి ప్రకటన చేయి అన్నప్పుడు అయ్యగారు అప్పుడు బుద్ధి వచ్చి యోనా ఏం చేస్తాడంటే నినేవే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట, ఏవైతే దేవుడు చెప్పమన్నాడో ఆ మాట చెప్పబడిన తర్వాత వాళ్ళందరూ కూడా లోబడ్డారంట. హల్లెలూయా. లోబడి ఏం చేశారు? ఒక అపాయం నీ మీదకి వచ్చేటప్పుడు, ఒక ప్రాణాపాయం నీ మీదకి వచ్చేటప్పుడు
దేవుని కోపం నీ మీద ఉన్నప్పుడు నువ్వు దేవుని కోపాన్ని నిమ్మలపరచాలి అని అంటే ఆ రోజుల్లో చేసే పని ఏందనంటే, పాత నిబంధన కాలంలో దేవుని కోపము ఆ పట్టణం మీద ఉన్న సంగతి తెలుసుకొని నెనేవే పట్టణ ప్రజలు అలుపులేమి గనులేమి అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారంట. హల్లెలూయా. దేవుడే మా పట్ల జాలిపడాలి, దేవుని కోపం చల్లారాలి, దేవుడు మా పట్ల కనికరించాలని చెప్పేసి ఆ నెనేవే పట్టణ ప్రజలు అలుపులేమి గనులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట, క్షమాపణ అడుగుతున్నారంట. ఈ వార్త విన్న నెనేవే పట్టణపు రాజు కూడా తెలుసుకొని రాజవస్త్రాలను తీసివేసి ఆయన కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంకా వింతైన విషయం ఏందో తెలుసా? పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. చూడండి, నోరు లేని జీవాలు కూడా ఫాస్టింగ్ ఉన్నాయంట. దేవుడు నీ పట్ల ఎప్పుడు కనికరపడతాడు? దేవుడు నీ పట్ల ఎప్పుడు జాలిపడతాడు? ఒక వ్యక్తి చూడండి, నెనేవే పట్టణ ప్రజల మీద వాళ్ళు చేసిన తప్పులు ఘోరంగా ఉన్నాయి, వాళ్ళు చేసిన పాపాలు ఘోరంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? వారిని క్షమించాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు దైవజనులు చెప్పేటువంటి మాట ఏందనంటే, అమ్మా, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ గ్రామం కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ ప్రజల కోసము నువ్వు కుదిరితే వారానికి ఒక రోజు, లేకపోతే ఇంకా వీలైతే నెలకొక రోజు అన్న ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది దేవుడు మన మీద జాలి కలుగుతూ ఉంటది. మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉండలేడు. ఖచ్చితంగా వినే దేవుడు నువ్వు నమ్మితే. నేను చెప్తూ ఉంటాను, ఉపవాస ప్రార్థనలు వ్యర్థము కాదు. హల్లెలూయా. నువ్వు సంపాదించిన సంపాదన బోధ్యమో గాని ఉపవాసంలో చేసిన ప్రార్థన ఎన్నడు వ్యర్థము కాదది. భూమిలో వేసిన విత్తనము ఖచ్చితంగా ఏం జరగాలి? మొలవాలి, అంతే. చేసిన ప్రార్థన ఎన్నడు కూడా వ్యర్థము కాదు. నెనేవే పట్టణ ప్రజలు ఎలాంటి వాళ్ళు? బహుఘోరంగా ఉన్నారంట. దేవుని దృష్టికి బహుఘోరమాయను. నెనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నువ్వు లేచి నెనేవే మహాపట్టణానికి పోయి దాని దుర్గతిని కలుగునని ప్రకటించుము అని యోనాకు చెప్తాడు దేవుడు. బహు ఘోరంగా ఉంది. దేవుడు దృష్టికే ఘోరంగా ఉంటే మరి మనుషుల దృష్టికి నెనేవే పట్టణం ఎలా ఉందిరా అంటే ఆ పట్టణం మంచి పట్టణమే కాదని చెప్తారు. ఆ ఊరు మంచి ఊరే కాదనంటే చెప్పండి, ఆ ఊర్లో ఉన్న మనుషులు మంచోళ్ళని అర్థమా? ఆ ఊరు మంచి ఊరే కాదనంటే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అర్థమైంది చెడ్డవాళ్ళని అర్థం, మంచోళ్ళే కాదు. మరి నెనేవే పట్టణానికి ఉన్న సాక్ష్యం ఏంది? బహుఘోరమైన పట్టణము. హల్లెలూయా. అలాంటి పట్టణానికి యోనా వెళ్ళి రెండోసారి దేవుడు మాట్లాడి సువార్త ప్రకటించిన తర్వాత, చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు స్పందిస్తారు. వెంటనే స్పందించి ఉపవాసాలుండి దేవునికి మొరపెడతారు. దేవునికి మొరపెట్టిన తర్వాత చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోనా 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నెనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. అంటే ఆ పట్టణానికి ఉగ్రత రాబోతుంది, ఆ పట్టణాన్ని నాశనం చేస్తాన్న మాట దేవుడు ఏం చేశాడంటే మానుకున్నాడు. ఈరోజు నీకు యోనా గురించి తెలుసుకోవాల్సిన మాట ఏందనంటే,
దీని గురించి నువ్వు బాగా ఆలోచించు. యోనా ఏంది ప్రవక్త. ప్రవక్త కూడా దేవుని మాట వినకపోతే దేవుడు శిక్షించాడు, బుద్ధి చెప్పాడు, అంతే. సావు దెబ్బ అయితే కొట్టలేదు. మరి నీ సంగతి ఏంటి? దేవునికి మాట ఇచ్చి మాట తప్పుతున్నావా? నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అని అంటే కుదరదు. యోనాను కూడా దేవుడు విడిచిపెట్టలా. నాకు నచ్చినట్టే బ్రతకాలి, నాకు తోచినట్టే బ్రతకాలి. ఇప్పుడు యోనా మాట ప్రకారం వెళ్ళిపోయాడా? దేవుని మాట ప్రకారంగా జరిగిందా? దేవుని మాట ప్రకారంగానే జరిగింది. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరాలు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికినవేమో, కానీ ఇక అలాంటి రోజులు లేవు. ఇప్పుడు అలాంటి రోజుల్లో లేవు. మనం ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. తీర్మానించుకో, ఈ సంవత్సరం నేను నీ కోసం బ్రతుకుతా, ఈ సంవత్సరం నీ కోసం జీవిస్తా. నిన్ను ఎన్నడూ బాధ కలిగించను ప్రభువా, నిన్ను ఎన్నడూ కూడా నొప్పి కలిగించను ప్రభువా అని దేవుని దగ్గర ఒక నిబంధన తీసుకో. ఒకవేళ నీకు యోనా లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటే, యోనా లాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే, ఒకసారి అడుగు, దేవుణ్ణి అడుగు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, నీ దృష్టికి నేనేమైనా వ్యతిరేకమైన పనులు చేశానేమో ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నెనేవే పట్టణ ప్రజలు అదే చేశారు. నువ్వు కూడా అలాగ ప్రార్థించు. ఎన్ని సంవత్సరాలు ఇలా కాలయాపన, టైం పాస్ జీవితం గడుపుకుంటూ పోతావు. ఒక్క సంవత్సరమైన దీవెనకరమైన సంవత్సరం ఉందా నీలో? ఈ సంవత్సరం నేను బాగున్నానని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈ సంవత్సరం నేను దీవించబడుతున్నానని చెప్పగలుగుతున్నావా? ఈ సంవత్సరం నేను దేవునితో ఉన్నానని నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పగలిగితే సంతోషమే దేవునికి. చెప్పలేకపోతే దేవుడు దుఃఖపడతాడు, దేవుడు దుఃఖిస్తాడు, దేవుడు నీ గురించి ఏడుస్తాడు. దేవుణ్ణి దుఃఖపెట్టి, దేవుణ్ణి ఏడిపించి లోకంలో ఉద్ధరించినోడు ఎవడు లేడు. కాబట్టి ఒకసారి ఆలోచించే. యోనా దేవుని మాట వినకుండా తర్షీసు పట్టణానికి వెళ్తే బుద్ధి చెప్పాడు. ఈరోజు నువ్వు కూడా ఆలోచించే. దేవుడు నీకు బుద్ధి చెప్పడానికే కొన్ని శ్రమలను పెడతాడు, కొన్ని ఇబ్బందులను దేవుడు సృష్టిస్తాడు. అప్పుడు కూడా నువ్వేమంటావో తెలుసా? నన్నే దేవుడు బాధ పెడుతున్నాడు, నన్నే దేవుడు శ్రమలో పెడుతున్నాడు, నాకే ఇలా ఎందుకు జరుగుతుందని దేవుణ్ణి ప్రశ్నిస్తావు. కానీ ఈ శ్రమ వెనుక, ఈ బాధ వెనుక, మరి ఇలా ఎందుకు జరిగింది, నా వలన ఏమైనా తప్పు ఉందా అని ఒక్కసారి ఆలోచిస్తే, యోనాలాగా ఆలోచిస్తే నీకు కూడా సమస్యకు పరిష్కారం దొరికింది. యోనా అలా ఆలోచించాడా? యోనా చేప కడుపులో ఉన్నప్పుడు నన్ను ఎందుకు ప్రభువా ఇలా బాధ పెడుతున్నావు అని అన్నడా? అర్థమైంది. తన తప్పును తను తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. వింటున్న మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందనంటే, ఒక ప్రమాణము అనంటే, ఒక ప్రమాణం వెనుక ఎంతో అర్థం ఉంది. ఒక నిబంధన వెనుక ఒక అర్థం ఉంది. బాప్తీసం తీసుకునేటప్పుడు ఏమంటారో తెలుసా? మీకు గుర్తున్నాయో లేవో ఆ ప్రమాణాలు. సేవకుడు నీవు నేలల్లో ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎన్ని వచ్చినా యేసు ప్రభుని నువ్వు విడిచిపెడతావా అని అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను యేసుక్రీస్తుని విడిచిపెట్టనని మాట ఇస్తున్నా అని చెప్తారు. హల్లెలూయా. మరి ఎన్నో ప్రమాణాలు చేసి ఉంటావు. లోకంలో ప్రమాణం అంటే ఎవడైనా ఇద్దరు కొట్టుకొని ప్రమాణం చేద్దాం పారా అని అన్నారు అనుకోండి, మధ్యలో వాళ్ళు నీ బోటోళ్ళు నా బోటోళ్ళు గట్టిగా ఆపుతారు.
అప్పుడు బలాన్ని చెబితే వద్దులే రారా, నువ్వు ఆగమైతే ఒకటి వాడు ఆగమైతే ఒకటి అని ఇద్దరు పట్టుకొని మొత్తానికి ఏదో ఒకలాగా ప్రమాణాన్ని ఆపుతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చెప్పేది ఏంటంటే, మీ ఇద్దరిలో ఎవడికి అన్యాయం జరిగినా మీరిద్దరు ఆగమైపోతారు, మీరు ఆగమైపోతే మీ పిల్లలు ఆగమైపోతారు, మీ పిల్లలు ఆగమైపోతారని చరిత్ర సృష్టిస్తారు అక్కడ. హల్లెలూయా. ఎంతో ప్రేమ ఉందన్నలాగా ముందు ఎగేసేది వాళ్ళే, ఆపేది కూడా వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రమాణం వెనుక ఎంత అర్థం ఉంది. మరి నువ్వు చేసిన ప్రమాణాలు ఏమైపోయినాయి? బాప్తీసం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ ప్రమాణాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రమాణాన్ని తగ్గట్టుగా ఉన్నవా? ప్రమాణాన్ని మీరుతూ ఉన్నవా? మరి నీకు దెబ్బ కొట్టట్లేదేంది? ప్రమాణం మీరిన తర్వాత నీకు దెబ్బ కొట్టట్లేదేంది? ఎందుకనంటే దేవుడు దయగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవుడు కరుణ కలిగిన దేవుడు, దేవుడు వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి చావు దెబ్బ కొట్టడు ఆయన. చావు దెబ్బ అసలు కొట్టడు. ఎప్పుడు చావు దెబ్బ పడుతుంది అంటే, నేను వినను నీ మాట, చావనైనా చేస్తాను కానీ నీ దగ్గర రానంటారు ఒక్కొక్కరు. హల్లెలూయా. అంత్య దినాల్లో చివరికి యేసు ప్రభు నమ్ముకోరా, చావనైనా చేస్తానుగా నేను రానంటారు. చూసావా? వాళ్ళకి చావు దెబ్బ. చావును వాళ్ళంతటా వాళ్ళు కోరుకుంటారు కదా, చావును వాళ్ళంతటా వాళ్ళు కోరుకునే వాళ్ళే చావు దెబ్బలు తింటారు. కానీ దేవుడైతే శిక్షించే దేవుడు కాదు, బుద్ధి చెప్పే దేవుడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందని అంటే చెప్పండి, ఎప్పుడు బుద్ధి వచ్చింది? పందులు తినే ఆహారాన్ని, పందులు తినే పొట్టుతో తిన్నప్పుడు బుద్ధి వచ్చింది. అక్కడ ఏమనుందనంటే, బుద్ధి వచ్చినప్పుడు. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. ఈ రోజుల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2025 సంవత్సరంలో ఆయన మాట వినకపోవటం తిప్పలు తెచ్చుకోవటం, ఆయన మాట వినకపోవటం నష్టం తెచ్చుకోవటం, ఆయన మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి శ్రమలు తెచ్చుకోవటం, ఇవన్నీ ఎందుకు? ఒక సామెత ఉంది, బురదలో కాలేయటం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? అడుసు తొక్క నేల, కాళ్ళు కడగ నేల అంటున్నావా? హల్లెలూయా. తొక్కడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? ఈ విధంగా ఉంది మన పద్ధతి. చూద్దాం యోనాలాగా నేను కూడా చూస్తా, నన్ను ఎలా ఆయన పరీక్ష పెడతాడని చూస్తావా? ఆయన కోపాన్ని చూడొద్దు, ఆయన కోపాన్ని నువ్వు అస్సలు చూడొద్దు. కీర్తన 30వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 30వ అధ్యాయం. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండు. హల్లెలూయా. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందమ్మా? ఇది బాగా నేర్చుకోండి. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? నా కళ్ళు చూసి చెప్పండి. హల్లెలూయా. ఎంతసేపు? నిమిషం అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేలకు అయిపోద్ది, భస్మం అయిపోద్ది. ఒకవేళ నీ పట్ల ఆయన దయ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యం ఉందనుకో, ఆయన దయ ఆయుష్కాలం అంతా నీ సచ్చిందాకా ఉంటుంది. నువ్వు ఆయన కోపాన్ని కోరుకుంటావా, ఆయన దయను కోరుకుంటావా? నీ ఇష్టం. నేను యోనాలాగా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఇబ్బందులో పడతావు. ఇవి అంత్య దినాలమ్మా, ఇవి చివరి దినాలు. సేవకులు బోధించే మాటలేనండి. మీ అంతటా మీరే ఇబ్బందులో పడతారు. దేవుడికి ఇచ్చే స్థానాన్ని దేవునికి ఇవ్వండి. దేవుడు నీకు దూరం అయిందా? తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోతే ఎన్ని బాధలు వచ్చినాయో అంత దరిద్రమైన స్థితికి దిగజారిపోతారు మీరు. అప్పుడు గుర్తొచ్చినా ఉపయోగం లేదు, అంత నష్టపోయినాక గుర్తొచ్చిన ఉపయోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వింటున్నా, మీరు ఆలోచించుకోండి. నిబంధన, ఆయన నిబంధన రద్దుపరిచేవాడు కాదు.
ఆయన పెదవుల గుండా వచ్చినటువంటి మాటను మాన్పేవాడు కాదు ఆయన. నువ్వన్న మాట మారుస్తూ, ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఒకసారి చేస్తా అంటే చేస్తాడు, చెయ్యను అంటే చేయడు. కాబట్టి దేవుని మాట విని దేవునికి తగ్గట్టుగా జీవించండి. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.